పల్లవి ప్రశాంత్ గాడి అయ్యే వీడియో చూపిస్తా, ఒక్కసారి చూడండి. చూసిరు కదా ఏం యాక్టింగ్ చేస్తుండు కాలు మొక్కినట్టు. నిజంగా పల్లవి ప్రశాంత్ గాడు దొంగ అనుకుంటే వాడు ఏక నెంబర్ అంటే మన అయ్యే 10 నెంబర్ ఉన్నట్టుండు. గతంలో బిగ్ బాస్లకు పోయి వచ్చిన పైసలు తెలంగాణలో పేద రైతులను గుర్తించి వాళ్ళకి ఇస్తా అని చెప్పిండు. కథం గాడిద అన్నట్టు దాన్ని కథం ఎక్కడో వారిపోయిండు. ఇప్పుడు ఏమీ తెలియని నంగనాచిలాగా వచ్చి రోడ్ల మీదకి వచ్చి రైతులకు ఏదో అన్యాయం జరుగుతుందని యాక్టింగ్ చేసుకుంటా వీడియో చూడు, ఎంత పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉన్నది. ఈ దొంగలు మళ్ళీ ఎందుకు రోడ్ల మీదకి వచ్చిండ్రంటే రేపు ఊర్లల్లో ఇక పోటీ చేద్దాం, ఎంపీటీసీగానో లేకుంటే జెడ్పీటీసీగానో పోటీ చేసి మళ్ళీ ఆ ఊర్లో ఉన్న ప్రజలని మోసం చేసి మళ్ళా ఇక అటు ఇటు నేను పైసలు వస్తే మళ్ళా ఇంగుదాం మోసం చేద్దామని ఇగో ఇటువంటి లంగ శకలు చేస్తున్నాడు వాడు. పల్లవి ప్రశాంత్ గారు కూడా ఉన్నాడు అందులో. ఈ లంగని ఎవరు కూడా నమ్మకూరు. ఆ పల్లవి ప్రశాంత్ గాని ఊర్లో ఉన్న ప్రజలు జర గుర్తుపెట్టుకోరు. వాడు చాలా చింది చోర్ దొంగ. బాపు బేటా దోనో, బాప్ ఏక నెంబర్ అంటే బేటా 10 నెంబర్ అన్నట్టుగా ఈ రకంగా ఇద్దరు కలగలిపి ప్రజలని మోసం చేస్తున్నారు.